హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తమ్మ లడ్డు చేస్తుంది. ఏం చేస్తారు అత్తమ్మ? లడ్డు చేస్తున్నామ్మా బెల్లంతో. తీగ పాకమ్మా ఎట్లా ఉండాలి? మామూలుగా ఉండాలి, ఇట్లా అంటే ఇట్లా తీగ రావాలి. దీనికి ఇట్లా కొంచెం తీగ వస్తే అప్పుడు బూంది పోసుకోవాలి. అచ్చా, సరే. బాగా టైట్ అయితే కూడా గట్టిగా అయిపోతుంది. బూంది వేస్తున్నాం, బంద్ చేయాలి. అయినాక కొంచెము మిక్సీ చేయాలి. ఇలాచీల పొడి వేసినాం ఇందులో. అచ్చా. బూంది కంటే బెల్లం ఎక్కువ ఉండాలి. కొంచెం 1/2 కిలో పప్పు బూంది ఉంటే 1.5 బెల్లం ఉండాలి. 1.5 బెల్లం ఉండాలి. ఇప్పుడు కలుపుకోవాలి. కిస్మిస్, కాజు, బాదం, కిస్మిస్, సిరంజి అవన్నీ వేసేసుకోవాలా? నెయ్యి పోసి ఎంపాలి. ఇప్పుడు కలిపి చల్లగైనాక ముద్దలు కట్టాలి. ఇప్పుడు మంట బంద్ చేశారా? బాగా వచ్చినప్పుడు మంట బంద్ చేయాలి, లేకపోతే లడ్డు టైట్ అయిపోతుంది. పొయ్యి మీద పెట్టినా కానీ దీన్ని చల్లగైనాక లడ్డు కట్టుకోవాలి. ఇప్పుడు బౌల నూనె దట్టగల పోసుకోవాలి. నెయ్యిలా పలుకులు ఎన్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ చల్లగైనాక అది ఇప్పుడు బూంది అంటే ఇట్లా కరకరగా ఉన్నప్పుడు తీసిరు, ఈ మెత్తగా ఉండాలి. ఇట్లా అంటే ఇట్లా మన స్పంజ్ లాగా ఇట్లా స్పంజ్ లాగా ఉన్నప్పుడే తీసేయాలి తొందరగా. ఎక్కువ సగం గాలాలి, మొత్తం కావాలి. బూంది మొత్తం గాలాలి. అప్పలాగా కావాలి. బెల్లంతో చేసిన, ఎప్పుడు చక్కెరతో చేస్తా కానీ ఈసారి బెల్లంతో చేస్తాను. అవును, చక్కెర అంటే దగ్గు వస్తుంది అంటారు కదా అందరూ. బెల్లం అంటే హెల్త్కి మంచిది.